నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను వినండి. ఆహ్, సుబ్బారావు అని వైజాగ్‌లోనే ఒక ఆయన ఉంటారు. సో, ఆయన ఒక మున్సిపాలిటీ అధికారి. సో, వర్షాకాలం వచ్చింది కాబట్టి ఇవాళ ఆయనకిచ్చిన డ్యూటీ ఏంటి అంటే ఆహ్, ఎక్కడైతే వైర్లకు అడ్డంగా చెట్లు ఉన్నాయో అవి కట్ చేయాలన్నమాట. సో, పొద్దున్న లేచాడు. వాళ్ళ తాలూకా వర్కర్స్‌ని పట్టుకొని బయలుదేరాడు. ఎక్కడెక్కడ వైర్ల వైపు చెట్లొస్తున్నాయో వాటిని కట్ చేయమని చెప్పాడు. చెట్లని కొట్టమని చెప్పాడు. కొమ్మలు కాదు. ఓకే. సో, ఆహ్, చెట్లు కొట్టడం మొదలుపెట్టారు. ఈలోగా అక్కడ దగ్గరలో ఉన్న ఒక స్కూల్ టీచరు రమణ అనే ఆయన వెళ్తూ ఆగి మనకెందుకులే అనుకోని మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి ఆగాడు. ఆగి చెట్లు కొట్టేస్తున్నారు. మనం ఒకసారి మాట్లాడితే బావుండు కదా! అని చెట్టు కొట్టే ఆయన్ని పిలిచి, "బాబు చెట్టు కొమ్మలు కొడితే సరిపోతుంది కదా! చెట్టుని కొట్టొద్దు" అని చెప్పి పైకి చూసి మాట్లాడాడనమాట. ఆయన అక్కడి నుంచి చాలా సీరియస్‌గా అంటే పనిలో ఉన్నాడు. ఎండగా ఉంది. ఆ రోజు వర్షం లేదు. సో, వర్షం లేనప్పుడే కదా చెట్లు కొడతారు మరి. సో, అక్కడి నుంచి వాళ్ళ సార్‌ని పిలిచాడు. "సార్ ఈయనేదో చెప్తున్నాడు చూడండి" అని సీరియస్‌గా అనుకున్నాడు. ఈయన మామూలు స్కూల్ టీచర్ కదా! కొంచెం బెరుగ్గా మధ్య తరగతి అతను భయపడుతూ మనకెందుకురా బాబు పొద్దున్నే అనుకున్నాం. సరేలే వస్తున్నాడు కదా! ఏం చేద్దాం అది చేద్దాం అని. ఈలోగా ఆ మున్సిపాలిటీ అధికారి సుబ్బారావు వచ్చాడనమాట. ఫోన్ మాట్లాడుతూ పక్కన పెట్టేసి. వచ్చి ఏంటి అని అడిగాడు సీరియస్‌గా. అంటే ఏం లేదు సార్ ఈయన చెట్లు కొట్టేస్తున్నారు కదా! మరి మీరు కొంచెం నిన్న మొన్నటి వరకు మనకి ఎండలకి ఈ చెట్లు నీడనిచ్చాయి. చాలా పక్షులు కూడా గూళ్ళు పెట్టుకున్నాయి. మేము సాయంత్రం పూట వచ్చి అలాగా నడుస్తూ వాకింగ్ చేసి ఇక్కడే కూర్చుంటాము. కొమ్మలు కొట్టడం అవసరమే కరెంటు స్తంభాలు ఉన్నాయి కాబట్టి, అలాగే కరెంటు వైర్లు వెళ్తున్నాయి కాబట్టి. కానీ చెట్టు వరకు కాకుండా కొంచెం ఆ చివర చిగురాటు కొమ్మలు ఏవైతే ఉన్నాయో చిటారు కొమ్మలు కొడితే సరిపోతుంది కదా అని అన్నాడు. ఈయన భయపడుతూనే అన్నాడు ఈ స్కూల్ టీచర్ అన్నాయన. కానీ ఏమంటాడో, ఏమనుకుంటాడో, కోపంగా అనుకుంటాడేమో అనుకున్నాడు. ఒక్క నిమిషం ఆలోచించాడు ఆయన మున్సిపాలిటీ అధికారి. ఆలోచించి సరే ఆయన పేరు రంగా పైన కొడుతున్న ఆయన పైన. రంగా మొత్తం చెట్టు కొట్టక్కర్లేదు. ఆ వైర్ల పైనకొచ్చే కొమ్మలు చిన్నవి కట్ చేసేసి దిగిపోండి అని అన్నాడు. స్కూల్ టీచర్‌కి ఒక నిమిషం భయమేసింది కానీ, ఎప్పుడైతే ఈ మున్సిపాలిటీ అధికారి మాట అన్నాడో సుబ్బారావు చాలా హ్యాపీగా అనిపించింది. సో, ఆ రోజంతా కూడా ఇది గుర్తొస్తూనే ఉంది. నాకెందుకులే అనుకున్నాను ఒక నిమిషం నేను. కానీ ఆగి మళ్ళీ మాట్లాడడం వల్ల చెట్టు మొత్తం కొట్టాల్సిన ప్లేస్‌లో ఒక చిటారు కొమ్మలు మాత్రమే కొట్టి ఆ వైర్‌లకి అడ్డంగా లేకుండా చేయగలిగాను అని ఒక చిన్న గర్వం అనిపించిందనమాట ఆయనకి. సో, స్టోరీలో మోరల్ నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. సో, ఆ స్కూల్ టీచర్ మీరు కూడా కావచ్చు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మీ స్థలాల్లో, మీ ఏరియాల్లో ఈ చెట్లు కొట్టడం అనే ప్రాసెస్ జరుగుతూ ఉంటది. ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. అది ఆన్ డ్యూటీ అనమాట. సో, ఏమనుకోకుండా ఆ టీచర్ గారిలాగే మొహమాట పడకుండా ఒక్కసారి వాళ్ళతో మాట్లాడండి. బాబు చెట్టు ఎక్కువ కొట్టేయకమ్మా, కొంచెం కొట్టు చాలు అని. ఎందుకంటే కొట్టడం 2 నిమిషాలు పని. మళ్ళీ ఆ చెట్టు ఎదగాలి అంటే చాలా టైం పట్టేస్తుంది. ఇంతకు ముందులాగా ఆ కొట్టేసిన చెట్టు కింద నీడ ఉండదు. వర్షం రాని రోజు మనం కూర్చోడానికి, సేదతీరడానికి అవ్వదు ఎండ ఉన్నప్పుడు. అలాగే పక్షులకి ఆవాసంగా ఉండేటువంటి ఆ చెట్టు మళ్ళీ పనికి రాకుండా పోవచ్చు. ఏమో మనం మాట్లాడే ఒక మాట వల్ల పెద్ద పెద్ద విషయాలు జరగకపోవచ్చేమో కానీ, చిన్న నిర్ణయాలు మారచ్చేమో కదా! కాబట్టి ఒకసారి ఎప్పుడన్నా, ఎక్కడన్నా చెట్లు కొట్టేటప్పుడు ఎందుకు కొడుతున్నారు అని ప్రశ్నించడం ఒక నేచర్‌ని ప్రేమించే వ్యక్తిగా కాదు, ఒక మనిషిగా మనకి చాలా అవసరం. ఎందుకంటే చెట్లు లేకపోతే మనం లేము. అది గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకొని ఏదో డెవలప్‌మెంట్ కోసమో, ఇదో అదో చెట్లు కొడుతున్నారు అంటే, ఆ ప్లేస్‌లో ఎన్ని చెట్లు నాటుతారా అనేది మనం ఆలోచించుకోవాలి. సో, వాటిని అడగాలి, క్వెషన్ చేయాలి. మనం కాకపోతే ఎవరు క్వెషన్ చేస్తారు? సిటిజన్స్ హ్యావ్ ఆల్ ద రైట్ టు క్వెషన్ ద అథారిటీస్ అనమాట. సో, అంతలోనే ఏదో అయిపోతుందని భయపడకండి. మనకెందుకులే అని అస్సలు అనుకోకండి. దయచేసి క్వెషన్ చేయండి. అడిగి తెలుసుకోండి. సేవ్ ట్రీస్ అండ్ సేవ్ ఎర్త్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ ఈ లాంగ్ స్టోరీని.